హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు ఇంకా పచ్చి రొయ్యలతో కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా శనగపప్పులో రొయ్యలు వేసుకుని వండుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రైస్, చపాతీ, పుల్కా దేంతో అయినా కూడా చాలా బాగుంటుంది. ఈరోజు దీన్ని ఎలా చేసుకోవాలో క్లియర్గా నేను మీకు ఈరోజు చూపిస్తానండి. దీనికోసం ముందుగా మనము శనగపప్పు, నేను అయితే శనగపప్పు ఒక 1/2 కిలో శనగపప్పు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి దీన్ని మనం కొంచెం నానబెట్టుకొని ఉంచుకుందాము. వాటర్ వేసుకొని ఒక 8 గంటలు నానబెట్టుకుందామండి. 8 గంటల తర్వాత మనకి ఇలా నానిపోతుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకుని జస్ట్ 1 or 2 విజిల్స్ వేయించుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. అంతకన్నా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఈ ప్రాన్స్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక 1/2 కిలో ప్రాన్స్ అండి ఇవి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 400 గ్రామ్స్ వరకు ఆనియన్స్ తీసుకున్నాను. ఇదిగా ఒక కడాయిలో మనం తీసుకున్న ఈ 1/2 కిలో ప్రాన్స్ని కూడా ఈ విధంగా వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేలాగా ప్రాన్లోంచి ఈ విధంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు, ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ప్రాన్స్ని బాగా దగ్గరగా చేసుకుందాము. ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇది ఇలా మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా దీంట్లోనే ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. మీకు ఏమైనా టైం లేకపోతే ఈ వాటర్ని సెపరేట్ చేసుకొని ప్రాన్స్ని వేరేగా పెట్టుకొని ఆ కర్రీలో వాటర్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా నేను 150 ml వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. ఈ 400 గ్రామ్స్ ఆనియన్స్ని కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఈలోగా అది ఫ్రై అవుతూ ఉంటుంది. మన పప్పు కూడా చక్కగా కరెక్ట్గా బాయిల్ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 6 పచ్చిమిర్చి, ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మన ఆనియన్స్ కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా దీంతో పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇదంతా కూడా కొంచెం లైట్గా ఇవి కూడా పచ్చిమిర్చి అంతా పచ్చివాసన పోయి మొత్తం దగ్గరగా అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్స్ కారం అండి వేసుకొని ఇవి కూడా బాగా దీంట్లోకి బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేస్తున్నప్పుడు మనకు మంచి అరోమా వస్తూ ఉంటుంది. అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం హోల్ మసాలా వేసుకుందామండి. ఇది మన ఛానల్లో చేసిన మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వెజ్, నాన్ వెజ్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి, ఇంకా ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వీటిని మాత్రమే వేసుకొని ఇలా మసాలా కొట్టుకొని పెట్టుకుంటే ఏ కర్రీలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనము ప్రాన్స్ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ప్రాన్స్ వేసిన తర్వాత కొంచెం బాగా కుక్ చేసుకొని అందులోకి వాటర్ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడట్టుగా సాల్ట్ వేసుకొని కర్రీని ఈ విధంగా బాగా దగ్గరగా చేసుకోవాలండి. హోల్ మసాలా ప్లేస్లో మీరు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. కానీ హోల్ మసాలా వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. ఇలా ఇప్పుడు ఇందులోకి శనగపప్పు కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే మన కర్రీ సింపుల్గా, టేస్టీగా, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ ఫోన్కి వచ్చేస్తుందండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ for watching.